పార్టీలు సరే, కేడర్ గురించి మరి? పార్టీకైనా కేడర్ అత్యంత కీలకం. నాయకులు పుట్టుకురావచ్చు, కానీ వారు కూడా కేడర్ నుంచే కొన్ని సందర్భాల్లో కనిపిస్తారు, లేదా వారసులు వస్తున్నారు. కానీ కేడర్ను పుట్టించడం అనేది ఒకసారి కోల్పోయాక పార్టీలకు చాలా కష్టం. దీన్ని పెంచుకునేందుకు నాయకులు ప్రయాసలు పడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఇటీవల కాలంలో అన్ని పార్టీలు కేడరే తమ ప్రాణమని, ప్రధానమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వచ్చేసరికి కేడర్ను ఆటలో అరటిపండులా చూస్తున్నారనే వాదన వినిపిస్తుంది. తాజాగా నూజివీడ్లోని కొన్ని గ్రామాల్లో, పెనుమాలూరు, తణుకులో చోటు చేసుకున్న ఘటనలు పరిశీలిస్తే అన్ని రాజకీయాల్లో కేడర్కు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాయో తెలుస్తుంది. నూజివీడ్లో ఇప్పటి వరకు టీడీపీని నడిపించిన ముద్రబోయినను పార్టీని పక్కన పెట్టింది. అయితే ఆయన వెంట నడిచిన కేడర్ను ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకుడికి సహకరించేది లేదని తీర్మానాలు చేసింది. ఇక పెనుమానూరులో వైసీపీ మార్పు కేడర్ను కుదిపేస్తుంది. నయానో భయానో బుజ్జగించాలని ఇక్కడి నుంచి సమన్వయకర్తగా ఉన్న మంత్రి జోగి రమేష్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కేడర్ ఇంటి నుంచి బయటకు రావడం లేదు. అంతా మీ ఇష్టమేనా, మీరు చెప్పిన వారి జెండా మొయ్యాలా అంటూ క్షేత్రస్థాయిలో నినాదాలు వినిపిస్తున్నాయి. తణుకులో ఏకంగా జనసేన, టీడీపీల కార్యకర్తలు తన్నుకునే పరిస్థితి వచ్చేసింది. విజయవాడ సెంట్రల్లోనూ కొత్తగా వచ్చిన వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కేడర్ను మచ్చిక చేసుకునేందుకు కానుకలిస్తున్నారు. అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. నిన్నటి వరకు ఒకరికి జై కొట్టాం, వారికి ఓట్లేమని ఇంటింటికి తిరిగాం. ఇప్పుడు ఇంకొకరు అంటున్నారు, ఎన్నికల సమయానికి ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు, మాకు వీళ్ళు చేస్తుంది ఏమీ కనిపించడం లేదు, మేమెందుకు జెండాలు మోయాలి, ప్రజల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నామని ఉమ్మడి కృష్ణాలోని ఓ కీలక నియోజకవర్గ మార్పు ఖాయమని తెలుస్తున్న నియోజకవర్గాల్లో కేడర్ చేస్తున్న వ్యాఖ్యలవే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.